హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. సందిగ్ధం మూవీ ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మరి ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ మనతో షేర్ చేసుకోవడానికి కంప్లీట్ టీమ్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అంటే మీలో ఆ జోష్ చూస్తుంటే ఆ మూవీ తీసిన ఆ స్ట్రెస్ అవన్నీ కనిపించట్లేదు, కంప్లీట్ జోష్గా ఉన్నారు. మూవీ ట్రైలర్ ఎలా ఉందో మీలో ఆ జోష్ కనిపిస్తుంది. సో ఫస్ట్ మన డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. ఇది స్టోరీ చూసుకుంటే మాకు మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఈ స్టోరీ అనేది తిరిగిందని అర్థమవుతుంది. సో రియల్ లైన్ ఏమైనా తీసుకున్నారు ఇందులో? రియల్ లైన్ ఏం కాదు మేడం. అంటే నేను ఎప్పటి నుంచో రాసుకున్న స్టోరీస్లోంచి దిస్ ఈజ్ గుడ్ ఫర్ అండ్ బడ్జెట్ కూడా ఎస్టిమేట్ వేసుకోవాలి కదా. మేమే మా వైఫ్ ప్రొడ్యూసింగ్ కాబట్టి బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది మేడం. ఓన్గా రాసుకున్న స్టోరీస్లోంచి పిక్ చేసుకున్నాం. ఆడియన్స్ అయితే కంపల్సరీ బాగా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ. ఈ మూవీ నేమ్ సందిగ్ధం అని ఏదైతే ఉందో ఆడియన్కి ప్రతి సీన్లోనూ ఆ సందిగ్ధం వస్తుంది కంపల్సరీ. ఇదేంటి వాట్స్ నెక్స్ట్ అనేది ఆతృత అయితే ఆడియన్కి కంపల్సరీ కలుగుతుంది. సో కంప్లీట్ థ్రిల్లింగ్గా ఉండబోతుంది అంటారా? ఇట్స్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మేడం టోటల్. అండ్ ఆల్సో లవ్. అంటే అన్ని రకాల వేరియేషన్స్ ఉండేలాగా, అన్ని రకాల మొత్తం ప్రతి ఫీలింగ్ అందులో కనిపించేలాగా స్టోరీని డిజైన్ చేస్తాం. సో మరి డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పంలోనే దట్టు ఇద్దరు హీరోలు ఉన్నారు, నిహాల్ గారు ఉన్నారు, మీరున్నారు. సో మరి ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు మనకి ఆ లెంత్ అనేది మనకు ఉంటుందా ఉండదా అనే డౌట్ రాలేదా మీకు? లేదు, నా డౌట్ రాకుండా సార్ బాగా మాకు స్టోరీ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. సో మాకైతే చాలా బాగా అనిపించింది స్టోరీ చెప్పగలనే. ఫస్ట్ అటెంప్ట్లోనే సార్ చెప్తుందో ఇద్దరు హీరోలు ఉంటారని చెప్పారు, కానీ నా క్యారెక్టర్ వరకు అయితే ఎలా ఉంటుంది అనేది నా ట్రావెలింగ్ వరకు చెప్పారు. చాలా బాగా అనిపించింది. సో సార్ చెప్పగలనే ఓకే అనుకుని మూవ్ అయ్యండి. సో ఫస్ట్ హాఫ్లో ఉండబోతున్నారా, మీరు సెకండ్ హాఫ్లో ఉండబోతున్నారా, కంప్లీట్ మూవీ ఉండబోతున్నారా? అది సస్పెన్స్. ఎస్. సో మీ హీరోయిన్ తిను, నైస్. అండ్ సో తనతో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్ టు వర్క్ విత్ హిమ్? With Arjun. Yes. He is very supportive and I didn't understand Telugu language, so he supported me to translate the Telugu words in the Hindi and understand the meaning of the what's this dialogue meaning, what the situation. So he is very supportive and he is very good man. How did you get this wonderful opportunity? From Adi Garu. So he gave me a very good opportunity in the Telugu. So he called me like Kajal, we have this movie and this is a story. I said yeah, I'm okay, I want to do this movie. Okay. And he supported me. So మీరు తెలుగు అమ్మాయి? సూపర్. అయితే సో ఇప్పుడు మనకి తెలుగు హీరోయిన్స్ చూసుకుంటే చాలామంది ఇక్కడ నుంచి వచ్చి మన తెలుగులో కూడా రాణిస్తున్నారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. సో మరి ఈ మూవీతో మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? నేను ఓప్తోటే ఉన్నాను, ఎందుకంటే స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. సో జనాలకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్. సో ఈ మూవీకి ఆడిషన్ ఇచ్చారా మీరు? లేదండి, డైరెక్ట్ కాల్ వచ్చింది, సడన్గా కాల్ వచ్చింది నాకు. సో వెళ్ళాను, ఓకే అన్నారో అనుకున్నాను, కానీ చాలా ఇంట్రోవర్ట్ అనుకుంటా. సో నిహాల్ గారు, మీ సాంగ్ వైరల్ అయిపోయింది, ఏమైందో సాంగ్ చాలా బాగుందండి, చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది అండ్ హమ్ చేస్తున్నారు. సో అంటే నిహాల్ గారిని అలా ఆ సాంగ్లో చూసాక అసలు వావ్ అనిపించింది మాకే, అంత బాగుంది ఆ సాంగ్. సో మీకు ఎలా నచ్చింది? సూపర్, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓకే. ఆ సాంగ్ వల్ల నాకు చాలా ఫోన్లు వచ్చాయి, చాలా బాగుంది సాంగ్, చాలా బాగా చేసావు అని చెప్పేసి. ఓకే. సో బిఫోర్ దట్ ఏం ప్రాజెక్ట్స్ చేశారు మీరు? చేశాను కానీ అవి చెప్పుకోలేను ఇప్పుడు. ఓకే. ఎస్. సో డైరెక్టర్ గారు, ఈ టీమ్ అంతా మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, హీరోయిన్స్ కానీ హీరోలు కానీ? అంటే నేను ఎలాగైతే సినిమా మీద ప్యాషన్తో ఉన్నానో అలాంటి కొంతమందిని చూస్ చేసుకుంటే బెటర్ అని డిసైడ్ అయ్యాం మేడం. అదే విధంగా డిసైడ్ అయ్యాము. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే తిను బాగా సపోర్ట్ చేసింది. తినతో పాటు ఫస్ట్ యాక్చువల్లీ వేరే అమ్మాయిని తీసుకోవడం జరిగింది హీరోయిన్గా. మాకు క్యారెక్టర్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆర్టిస్ట్ దగ్గర, ఆ ప్యాషన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో తన దగ్గర అది కనిపించలేదు నాకు. ఈవెన్ షార్ట్ మధ్యలో నుంచే అమ్మాయిని ఆ రోజు షూట్ ప్యాకప్ చెప్పి అమ్మాయిని పంపించేసి తర్వాత ఎవరు అని చెప్పి
సమ్ గ్లోబల్ టాలెంట్ స్టూడియో అని ఒకటి ఉంటే వాళ్ళ ద్వారా కన్సల్ట్ చేసి నాకు ఇలాగా తెలుగు అమ్మాయి కావాలి అంటే నాకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఒక నార్త్ అమ్మాయి ఇచ్చినట్టుగా ఇంకో నార్త్ అమ్మాయి ఇవ్వదు అనేది అక్కడ నాకు క్లారిటీ వచ్చింది. ఓకే. ఇద్దరు నార్త్ అనుకున్నాం ఫస్ట్. సో నార్త్ అమ్మాయి వద్దు, నాకు ఇంకొక అమ్మాయి తెలుగు కావాలి, ఈ క్యారెక్టర్ తెలుగు అమ్మాయి అయితే నేను ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలను మెయిన్ బాగానే అని చెప్పేసి అంటే తను ఒక 1 day టైం తీసుకున్నాడు. అలా ఒక 2 days షూట్ ఆఫ్ చేసి అక్కడే టీం అంతా ఉండి వెయిట్ చేసిన తర్వాత దెన్ ప్రియా దేశ్పాగ్ ఫోటో వచ్చింది నాకు ఆ రోజు లొకేషన్కి. ఓకే. వస్తే నేను ఒకటే అడిగాను, ఈ అమ్మాయి నేను ఆడిషన్ కూడా అడగలేదు, బిఫోర్ ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు, నాకు సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి కావాలి. మీలాగా. Yes. నేను టీం అంతా కూడా అలాగే డిసైడ్ చేసుకున్నాను, ఈ అమ్మాయి అలా ఉంటుందా ఉండదా అని ఒకటే క్వశ్చన్ అడిగాను. ఓకే. ఆ మేనేజర్, గ్లోబల్ టాలెంట్ స్టూడియో మేనేజర్ ఏమనంటే, లేదు సార్ చాలా మీకు ఎవరైతే కాజల్ తివారీ సపోర్టివ్ యాక్ట్రెస్ ఉందో సేమ్ ఈ అమ్మాయి కూడా అదే టైప్లో సపోర్టింగ్ చేస్తుంది, సినిమా మీద ప్యాషన్తో ఉంటుంది అని చెప్పేసి అంటే ఓకే డన్ పంపించేసేయండి అని చెప్పేసి అన్నాను. దాన్ని టికెట్ అరేంజ్ చేసి గబగబా తను వచ్చేసింది. మార్నింగ్ వచ్చిన తర్వాత కూడా నేను ఆ సూట్ అవుతాదో అవ్వదో అనుకుంటూనే ఉన్నాను. ఆ రోజు షార్ట్లో ఉండగా వచ్చింది ఆవిడ. వచ్చిన తర్వాత అమ్మా ఎంత టైం పడుతుంది నీకు రావడానికి, ఒకటే క్వశ్చన్ అడిగా, ఏం పేరు ఏంటి ఏం చేసా ఏం అడగలేదు, ఓకే. నీకు రెడీ అయ్యి రావడానికి ఎంత టైం పడుతుంది అమ్మా అని అడిగాను. సార్ ఒక 1/2 hourలో వచ్చేస్తా సార్, డైరెక్ట్ వేసుకొని మేకప్ వేసుకొని వచ్చేసేయమ్మా అన్న డైరెక్ట్. ఇంకా తను చేస్తుందా చేయదని కూడా లేదు ఆలోచన, వచ్చేయమన్నాను. వచ్చేసిన తర్వాత సెట్లో ఓకే ఓకే హ్యాపీ, ఇక అక్కడి నుంచి క్యారీ అయ్యామన్నమాట. ఇక హీరోల విషయం వస్తే మా నిహాల్కి తెలుగు మాట్లాడడం ఇబ్బంది పడేవాడు ఫస్ట్. నిహాల్ మీరు తెలుగు అబ్బాయి కదా, బెంగళూరు. ఓకే. కన్నడ అతను. ఫస్ట్ చూసినప్పుడు తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు, హీరోగా ఓకేనా కాదా అని నా పక్కనున్న టీము నాకు సజెషన్ సలహాలు ఇచ్చారు కొన్ని. ఓకే. నేను అన్నాను లేదు తనలో ఏదో ఫైర్ అయితే ఉంది, ఓకే చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉంది అన్నాను. ఒకటే చెప్పాను అనమాట, బాబు పలానా డేట్ ఓపెనింగ్, నువ్వు ఎక్కడున్నా వచ్చేసేయాలి. సార్ ఓకే సార్ అన్నాడు. అలాగే అన్నాడు, వెళ్ళాడు, వచ్చేసాడు. తర్వాత అర్జున్ గారిని మాట్లాడినప్పుడైతే అప్పుడు ఈయన కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నారు, కొంచెం సీరియల్స్ అని వేరే మూవీస్ అని అవి చేస్తూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఉన్న తర్వాత నేను అనుకున్న ఫస్ట్ ఇలాంటి పర్సన్ని పెట్టుకుంటే సమ్ యాటిట్యూడ్ ఏదన్నా చూపిస్తాడేమో లొకేషన్లో, కొద్ది గొప్ప సీనియారిటీ ఉందిగా తెలుగులో, యాటిట్యూడ్ ఏమన్నా చూపిస్తాడేమో అని ఒక ఆలోచన అయితే వచ్చింది. కానీ వాట్ ఎవర్ సెట్లోకి వెళ్ళిన తర్వాత అసలు నాకు ఆలోచన రానివ్వలేదు. తను కూడా తన పని ఏదో తను చూసుకునేవాడు. సార్ సీన్ ఏంటి అనేవాడు, సీన్ ఏంటి కనుక్కొని వెళ్ళి ఆ చైర్లో కూర్చొని ఆ సీన్ని తనే రిహార్సల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ నిహాల్ సపోర్ట్ తీసుకొని ఇద్దరు ప్రాక్టీస్ చేసుకోవడం. వీళ్ళిద్దరే కాక మొత్తం హీరోయిన్స్ని కూడా యాడ్ చేసుకొని ఆ సీన్ని నేను చెప్పిన తర్వాత వీళ్ళు డెవలప్ చేసుకోవడం ఎక్కువ ఉండేది. సో తన ఎక్స్పీరియన్స్తో కూడా వాళ్ళకి షేర్ చేసేవాళ్ళు. షేర్ చేసి ఈ ఫీల్ ఎలా ఉంటే బాగుంటుందని వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఆ టీం అంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే మెయిన్ టీమ్ని. సో టీం వర్క్ తో తీసారైతే ఈ మూవీ సూపర్. అయితే అంటే అలాగని టీం వర్క్ అంటే డబ్బులు లేకుండా కాదు, ప్రొడ్యూసర్ అనుకున్న దానికంటే ఎక్కువ, ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మా తాహతకు మించి అంటారు కదా, దాన్ని కూడా మించి ఖర్చు పెట్టేసాం. సూపర్. సో ప్రొడ్యూసర్ గారు అయితే డైరెక్టర్ గారు బాగా ఇబ్బంది పెట్టారా? బాగా ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఓకే. స్ట్రగుల్స్ అయితే చాలానే పడ్డాము. సో మంచి సక్సెస్ని ఇస్తుందని సందిగ్ధం అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇస్తుంది. ట్రైలర్ అంతా బాగుంది. అంటే మీరు ఎంత బడ్జెట్ అనుకున్నారు, ఎంత బడ్జెట్ దాటిపోయింది? యాక్చువల్లీ అయితే 1 crore అనుకున్నాము, అది దాటిపోయి 2 వరకు వెళ్ళింది. ఓకే. సో సార్ ఫస్ట్ ఒక మూవీ తీద్దాం అన్నప్పుడు మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ అయితే తన ఫస్ట్ నుంచి ఫ్యాషన్ సార్కి ఇండస్ట్రీ అంటే ఒక డైరెక్టర్ అంటే బాగా ఇష్టం, అవ్వాలనే కోరిక. 3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఆగిపోయినాయి. సో ఇదైనా కంప్లీట్ అవ్వాలి, ఒక మూవీ అనేది ఫస్ట్ అయితే థియేటర్ రిలీజ్ అవ్వాలి, బయటికి రావాలి, సార్కి పేరు రావాలని అనుకొని తీసాను. రైట్. సో పర్ఫెక్ట్గా కంప్లీట్ అయితే చేశారు ఫైనల్గా. ఎస్ సార్. రైట్. సో నిహాల్ గారు, మీకు ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు అంటే మీకు ఎంతవరకు ఈ స్టోరీలో మనం హైలైట్ అవ్వగలుగుతామని మీకు అనిపించింది? నేను నా గురించి ఆలోచించలేదు, స్టోరీ గురించి ఆలోచించి స్టోరీని, ఎందుకంటే నాకు చాలా ప్రతి ఒక్క సీన్ ఓకే ఇక్కడ స్టార్ట్ అవుతే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది,
మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే నేను సినిమా ఓకే చేసుకున్నాను. ఒక సార్కి అయితే నేను ఒక ఆడిషన్ ఇవ్వలేదు, డైరెక్ట్గా రమ్మన్నారు, వెళ్ళాను, కలిసాను, ఓకే చేసుకున్నారు. ఓకే, తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. చాలా వరకు ట్రైన్ అప్ అయ్యాడు. ట్రైన్ అప్ అయ్యారా? ఎస్. మాట్లాడతాడు కానీ కొత్త వాళ్ళకి అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, కానీ బాగా మాట్లాడుతున్నారు. ఎస్. సో అర్జున్ గారు, మీరు మన తెలుగులో ఎంతో సీనియరు. సో ఈ మూవీలో కొన్ని బోల్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఈ బోల్ సీన్స్ వల్ల ఆడియన్స్ థియేటర్స్ ఎంతవరకు రావచ్చు అని అంటారు? బోల్డ్ సీన్ అనేది అంటే ట్రూ ఆర్ట్ సాంగ్లో ఉంది కానండి, పర్టికులర్గా బోల్డ్ అంటూ ఏం లేదండి. బట్ కాకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చండి, అట్లా మీరు అన్నట్టుగా ఏం బోల్డ్ అయితే ఏం లేదు. ఓకే, అంటే ట్రైలర్లోనే ఆ లైన్ తీసుకొచ్చి యాడ్ చేశారు కదా. అది క్యారెక్టర్కి అవసరమై పెట్టాం మేడం. యాక్చువల్గా కథని డిస్టర్బ్ చేసేలాగా, ఆడియన్ ఇబ్బంది పెట్టేలాగా అయితే ఉండదు. ఓకే, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ స్టోరీని జనాలకు చూపించేది ఆయన చూపిస్తాడు. ఓకే, ఆ స్టోరీ అసలు ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఆవిడ దగ్గర నుంచి వస్తుంది. సో ఒకళ్ళకొకళ్ళకి లింకప్ ఉంటుంది స్టోరీ. చాలా బాగుంటుంది మేడం. సో మీకు ఎందుకు అనిపించింది ఇద్దరు హీరోయిన్స్, ఇద్దరు హీరోలు ఉండాలి ఈ మూవీలో అని? అంటే మేడం, ఇప్పుడు నా వైఫ్ వల్ల ఏదో ఒక అవకాశం అయితే వచ్చింది నాకు. మళ్ళీ వస్తుందో రాదో అది ఓకే, తర్వాత విషయం. వస్తుందని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. నేను చూపించాలనుకున్న కోణాలన్నీ ఒక సినిమాలో చూపించాలి అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగా చూపించాలి అంటే దాంతోపాటు ఆడియన్కి నచ్చే విధంగా చూపించాలి. సో అలాగా ఆ విధంగా ఆలోచించి ప్రతి కోణం నుంచి కూడా స్టోరీని తీసుకొచ్చి ఒక తెలుగుదనం, ఒక మోడర్న్, ఒక యాక్షన్, ప్రతిదీ కూడా ప్రతి క్యారెక్టర్ని కూడా టచ్ చేసుకుంటూ స్టోరీ డిజైన్ చేయడం జరిగింది. సో దాని గురించి ఒక 2 పేర్స్ డిఫరెంట్ వేలో ఉన్నటువంటి ఒక 2 పేర్స్ని సెలెక్ట్ చేసుకొని స్టోరీ డిజైన్ చేయడం. మీకు ఎందుకు అంత ప్యాషన్ డైరెక్టర్ అవ్వాలని? ప్యాషన్ అంటే అది ఒక కసిలోంచి పుట్టుకొచ్చింది మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను, యాక్చువల్లీ యాక్టర్ అవ్వాలనుకున్నాను. వచ్చాను, ట్రై చేశాను, కానీ దానికి తగ్గ నాకు ఏది కనిపించలేదు. మెయిన్ ఇక అవకాశం దొరకట్లేదు అనుకున్న టైంలో ఒక డైరెక్టర్ నుంచి నేర్చుకున్నాను. ఈ డైరెక్టర్ అయితే అది వేరే ఉంటుంది. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నాం, చూపించాలనుకుంటున్నాం అంతా కూడా మనం ఇష్టానుసారంగా చెయ్యొచ్చు. మనకు ఏ ఫీల్ అయితే ఉందో అది నేను చేసి ఆడియన్కి చూపించలేకపోయినా, నేను ఎలా చూపించాలనుకున్నానో దాన్ని ఇంకొకళ్ళ ఫేస్లో, ఇంకొకళ్ళ బాడీలో ఆడియన్కి చూపించగలిగే మంచి పొజిషన్ డైరెక్టర్ అనేది తెలుసుకున్నాను ఫస్ట్. సో ఆర్టిస్ట్ వద్దు, నేను అలాగనే డైరెక్టర్ అవ్వాలి అని అప్పటి నుంచే కసి పెట్టుకొని ఆఫీస్ తీసి స్టాఫ్ని మెయింటైన్ చేసి స్టోరీస్ అప్పటి నుంచి డిజైన్ చేసుకొని ఒక 10 years నుంచి ఇక రాసుకున్న స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీస్ అన్ని బండిల్స్ పెట్టుకొని ఇక ఆఖరికి ఇక మా వైఫ్ ద్వారా ఆ అచీవ్మెంట్ నేను సక్సెస్ అవ్వగలిగాను. లాట్ ఆఫ్ మేడం, అది కౌంట్ చేయలేను. అంటే మెయిన్ ఒకటని కాదు, ఒక దాని నుంచి కోలుకునే లోపే ఇంకొకటి, ఒక దాని నుంచి కోలుకునే లోపే ఇంకొకటి, ఇలా ఇక విసిగిపోయే వరకు వెళ్ళిపోయాను ఆల్మోస్ట్. ఇక అన్ఫిట్ నేను అనుకున్నది చేయలేను అనే ఆలోచన వచ్చేసింది. అటువంటి టైంలో నాకు లిఫ్ట్ ఇచ్చి సక్సెస్కి కూడా దారి ఉంది, నేను చూపిస్తాను దానికి దారి అని మా వైఫ్ ఆ సక్సెస్కి దారి చూపించింది. ఎస్ మేడం. సో మీలాగా చాలా మందికి ప్యాషన్ ఉంటుంది ఇండస్ట్రీలోకి రావాలి అని, డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ అవ్వాలని ఉంటుంది. సో అలా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఒక స్ట్రగుల్స్ చూసి ఇప్పుడు ఒక మూవీని సక్సెస్ఫుల్గా తీశారు కాబట్టి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గర టాలెంట్ ఉండి నిజాయితీగా కష్టపడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇప్పుడు నా ఆలోచన కూడా ఫస్ట్ నుంచి అదే. అందరూ పాత ఎవరున్నారు మీ సినిమాలో అని అడుగుతారు. కానీ నేనేంటంటే ఎవరున్నారని ఉన్న వాళ్ళనే తెచ్చిపెట్టుకుంటే, చూసిన వాళ్ళనే ప్రతిసారి చూస్తే ఇక కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కడ వస్తుంది? సో నేను అలాగ ఆలోచించి వెలుగులోకి రాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి, నా వంతు నేను ఎలాగ కసితో డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, నాలాగా ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న వాళ్ళని ఆర్టిస్ట్ చేయాలి అనే ఆలోచన అయితే నాకు ఉంది మేడం. నాకు వచ్చే సపోర్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకొక మూవీ కూడా అనుకుంటున్నాం, ప్లానింగ్లో ఉన్నాం. వీలైతే దానికి కూడా నాకు చేతనైనంత వరకు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసి లైఫ్ అని కాదు కానీ వాళ్ళ టాలెంట్ నిరూపించుకునే అవకాశాన్ని అయితే నేను ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాను. గ్రేట్ థింగ్ అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే సమ్ విలేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను నేను వాళ్ళకి. సో అలా స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఓకే,
సో ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ అనేది ఉందంటారా? అంటే ఉంది మేడం. ఫన్ కానీ జోక్స్ లాగా? లేదు అనేది ఏది లేదు మేడం, ప్రతిదీ ఉంటుంది సినిమాలో కంపల్సరీ. ఎంటర్టైన్మెంట్, లవ్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్, ప్రతి మూమెంట్ని ప్రతి ఫీల్ని క్యారీ చేసుకుంటూనే స్టోరీ డిజైన్ చేసాం మేడం. రైట్. సో అర్జున్ గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? లవర్ బాయ్ క్యారెక్టర్. లవ్ బాయ్. లవర్ బాయ్. ఓకే. సో ఇక నుంచి So- అర్జున్ గారు అనుకుంటే లవ్ బాయ్ అనాల్సి వస్తుంది. లవర్ బాయ్ అండి, లవర్ బాయ్, సారీ. లవర్ బాయ్ క్యారెక్టర్ ఉంటుంది. సో నా క్యారెక్టర్ రివీల్ చేస్తే కొద్దిగా కంటెంట్ రివీల్ అవుతుందని. నా క్యారెక్టర్ అయితే సందిగ్ధమే అండి. సందిగ్ధం, కన్ఫ్యూషన్. అంత కన్ఫ్యూషన్ ఏముండబోతుంది? అందుకే సందిగ్ధం అని టైటిల్ పెట్టారు సార్. అదైతే Okay, మీ మీరు character గురించి- చూసి తెలుసుకోవాల్సింది అంతే. మేడం. అంటే అది రివీల్, అది Okay. రివీల్ చేయొద్దు. ఎస్. సో మీది కూడా అలాగే ఉండబోతుందా సందిగ్ధంగా క్యారెక్టర్, లేకపోతే మీది? దాన్ని ఎదుర్కొంటూ పోతా అంతే. ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్ సందిగ్ధంగానే ఉంటుంది. ఓకే. సో కంప్లీట్ గా కన్ఫ్యూజన్ తో చూడాలంటారు ఆడియన్స్ మూవీని. ఆ, అంటే ఎవ్రీ మినిట్ అయితే ఎంజాయ్ చేస్తారు Yes, మీరు చెప్పిన దాన్ని yes. బట్టి చూస్తుంటే. yes. రైట్. సో ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా ట్రైలర్ని చూసాక చాలా పాజిటివ్గా ఉన్నారు. అండ్ దట్టు ఆ సాంగ్ కూడా సూపర్గా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ. Thank you so much. థ్యాంక్ యూ.